తిరుపతి జిల్లాలో రాత్రి సమయంలో పోలీసులు నిఘా పెంచారు. డ్రోన్ కెమెరాలతో నైట్ బీట్ నిర్వహిస్తున్నారు. అధునాతనమైన మాక్ డ్రిల్ థర్మల్ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. రాత్రి ఎవరు ఎక్కడ తిరుగుతున్నారనే దానిపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తొండవాడ బైపాస్ సమీపంలోని చెట్లలో మద్యం తాగుతున్న నలుగురిని డ్రోన్ కెమెరాతో గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు చంద్రగిరి పోలీసులు. యువకులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలో నివాసం ఉండే తులసి అనే వ్యక్తి తులసి ఇన్స్టాగ్రామ్లో తను బహిరంగ ప్రదేశంలో రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ కేక్ కటింగ్ చేయడం జరిగింది. సపరేట్ టీమ్స్ ఆ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పైన అబ్జర్వేషన్ పెట్టేసి అక్కడ పరిశీలించి చూస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పలానా వ్యక్తి చేసినట్టు మాకు తెలిసింది. మేము అతన్ని ఈరోజు పోలీసుని పిలిచి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు నమోదు గురించి కూడా అతన్ని అడగగా తెలియక తప్పు జరిగింది. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా ఎవరైనా కానీ ఫంక్షన్లని ఇలా రోడ్ల మీద కేక్ కటింగ్ చేయడం కానీ టపాలు కాల్చడం కానీ చేస్తే మటుకు దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కేక్ కటింగ్స్ కానీ అలాగే బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇలాంటివి రోడ్ల మీద చేయదని చెప్పి మేము